సమాజంలో జరిగే కథలు ఆధారం చేసుకొని చెప్తున్నా. ఇది మటుకు నా కథ కాదు. వీడియో నచ్చితే లైక్ చేయండి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియో ఏంటంటే అసూయ. అసూయ వాళ్ళు నాశనం అవుతారో లేదు కానీ పక్కన వాళ్ళు మటుకు నాశనం చేయడానికి చూస్తారు. పగతో రగిలిపోతాం. దీనికి కారణం ఏముంది? తనకన్నా ఎదుటి వాళ్ళు అందంగా ఉన్నా, బాగా చదువుకుంటున్నా, లేకపోతే మంచి ఆస్తిపరుడైనా, లేకపోతే సంతోషం కనపడుతున్నా అసూయ అనేది మొదలైంది. ఒక ఊర్లో అనగానే ఒక ఊర్లో ఒక దంపతులు ఇద్దరికి ఒక అందమైన అబ్బాయి కొడుకు పుడతాడు. అది చూసి వాళ్ళ బంధువుల్లో, వాళ్ళ ఇటుపక్క అటుపక్క వాళ్ళ బంధువుల్లో ఒక రకమైన అసూయ రేగిద్ది అనమాట. ఒక్కడే సంతానం బాగా చూసుకుంటూ ఉంటాడు. చూసుకుంటూ ఉంటే అబ్బాయి ముచ్చటగా ఉంటాడు వాళ్ళ కొడుకు, ఆ పిల్లలు బాగలేరు అని అసూయ మొదలైంది అప్పుడు బంధువుల్లో. కొన్ని రోజులకి అసూయ ఎక్కువైపోయింది. ఎక్కువైపోవటం వల్ల బాబు ఆ దంపతులు ఒకరు మరణిస్తారు. తండ్రి మరణిస్తాడు. మరణించిన తర్వాత ఆ తల్లి ఆ కొడుకుని బాగా చూసుకుంటున్నది. వాళ్ళ కుటుంబంలో ఏకైక వారసుడు కాబట్టి, ఫస్ట్లో పుట్టిన వారసుడు కాబట్టి, ఆ ఉమ్మడి కుటుంబం, పెద్ద కుటుంబంలో తాతయ్య, నాయనమ్మ వీళ్ళందరూ బాగా చూసుకుంటుంటారు. ఆ అబ్బాయిని బాగా చూసుకుంటుంటే ఇంకా ఆ ఆ పిల్లవాడిని బాగా చూసుకునే క్రమంలో ఆ పిల్లవాడి యొక్క మేనమామకి వాళ్ళకి కూడా అసూయ రగిలిద్ది అనమాట. వీడు అక్కడే ఉంటే బాగుపడిపోతారు వీళ్ళు, వాళ్ళది పెద్ద కుటుంబం, మన కుటుంబం మామూలు కుటుంబం, వీళ్ళ మీద అటైనా గందరగోళం చేయాలి అని చెప్పి ఆ పిల్లవాడి తల్లికి, వాళ్ళ తాత నాయనమ్మకి వాళ్ళు గొడవలు స్టార్ట్ చేసి గొడవలు పెట్టేసి ఇంకా ఆ పచ్చగా ఉండే కుటుంబంలో ఆ పిల్లవాడి భవిష్యత్తు నాశనం చేయడానికి మేనమామ వాళ్ళందరూ కలిసి గొడవ పెట్టుకొని వాళ్ళ తాత నాయనమ్మ మీద ఆ పిల్లవాడు అమ్మని, ఆ పిల్లవాడిని అక్కడి నుంచి తీసుకెళ్తారు. మంచి వైభవంతో జరిగే జీవితం, మంచి కుటుంబం, ఇల్లు, వాకిలి, పొలాలు అన్నీ ఉన్నాయి అన్నమాట. ఇంకా వీడి జీవితాన్ని నాశనం చేయాలని చెప్పి తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ ప్రశాంతంగా వాడు బాల్యాన్ని జాగనివ్వరు. వాడు స్కూల్కి పోయి చదువుకుంటుంటే ఇంకా రోజు ఆ పిల్లవాడు అమ్మమ్మ తాత మీద, వాళ్ళ మేనమామ అంటే వాళ్ళ కొడుకు అవుతాడు కదా, చెల్లెలి మీద, చెల్లెలి కొడుకు మీద గొడవ పెట్టుకుంటా అసూయ కక్కుతూ ఉండేవాళ్ళు. ఏందయ్యా కారణం అంటే, ఇక్కడ మీరు తాగుతున్నారు వీడికేమో అక్కడ ఆస్తి వాళ్ళ అమ్మ తాత నాయన దగ్గర ఆస్తి వస్తుంది, వీళ్ళని ఎందుకు సాకటం మీరు అని చెల్లెల్ని బయటికి పంపించేయమని. తల్లిదండ్రులు ఏమంటారంటే, మనమే కదా గొడవ పెట్టి తీసుకొచ్చింది, ఇప్పుడు ఎక్కడికి పోయి ఉంటుంది, ఒక కొడుకున్నాడు, వాడి జీవితం అన్యాయం అయిపోయింది వేరే పెళ్లి చేస్తే అని చెప్పి తల్లిదండ్రులు మదన పడుతూ ఉంటారు. అట్లా అసూయతో రగిలిపోతూ ఉంటాడు ఆ పిల్లవాడి మేనమామ భార్య. అయితే కొంతకాలానికి వీడి చదువుకునే రోజుల్లో ఇలాంటి గొడవలు ఎక్కువ వస్తూ ఉంటుంది. స్కూల్కి పోతే ఈ పిల్లవాడు అందరికన్నా అందంగా ఉంటాడు, బాగా ఎవరితో పలకడు, అతని పని అర్థం చేసుకుంటే అక్కడ పిల్లలు కూడా వీడితో కదిలించి గొడవ పెట్టుకుంటారు. అక్కడ ఎందుకు గొడవ పెట్టుకుంటారంటే, వీడు మామూలు సాధారణమైన కుటుంబం, అంటే అగ్రకులం కాదనమాట, సాధారణమైన కుటుంబంలో పుట్టిన వీడు మనతో పోటీగా మంచి బట్టలు వేసుకుంటాడా, వీడు మనకన్నా గొప్పగా ఉంటాడా, వీడు మనకన్నా సైకిల్ కొనుక్కొని స్కూల్కి వస్తాడా, మనం పెద్ద పెద్ద స్థాయిలో పొలాలు ఎన్ని ఉంటే అని చెప్పి వాళ్ళు గొడవ పెట్టుకొని రోజు ఈ పిల్లవాడితో కొట్లాట పెట్టుకునేవాళ్ళు. ఈ పిల్లవాడికి అర్థం కాదు నేను చేసి తప్పేంది, నేరం ఏంది అనేది మదన పడుతూ ఉంటాడు చిన్న వయసు నుంచి కూడా. వాడికి తెలియదు ఈ ఈర్ష్య, అసూయ, ద్వేషం రోజు గొడవలు అవుతుంటాయి. ఏందయ్యా కథ అంటే, వీడు ఒక్కడే కొడుకు కావడం వల్ల తండ్రి చనిపోయాడని చెప్పి తల్లి ఏం చేసింది అంటే, తల్లి టైలింగ్ వర్క్ నేర్చుకుంటుంది, నేర్చుకొని ఇంక సంపాదించుకుంటూ పిల్లోడు ఒక్కడికి పోషించుకుంటూ ఉంటుంది. ఇంకా అసూయ రగిలిపోయింది అనమాట వీళ్ళకి. ఆ రగిలిపోయి వీడు బాగా నీట్గా అందంగా ఉన్నాడు, మన పిల్లల కన్నా బాగున్నాడు, మంచి బట్టలు వేసుకుంటున్నాడు, వీడు సైకిల్ మీద స్కూల్కి పోతున్నా అని చెప్పి వాడితో రోజు ఇటు ఇంటి పోడు, అటు బయట పోడు. ఇంటికి వస్తేనేమో మేనమామ పిల్లలతో వీళ్ళతో గొడవలు, రోజు గొడవ జరుగుతుంటుంది. స్కూల్కి పోతే స్కూల్లో అగ్ర కులాల వాళ్ళు వాడిని మానసికంగా గురి చేస్తుంటారు, ఏదో ఒకటి మాట్లాడి. తండ్రి లేని పిల్లవాడు కాబట్టి ఏ నిందలు మోపటం, అంటే వాళ్ళ తల్లి మీద ఏదో నిందలు మోపటం, ఇలా గొడవలు చేస్తూ ఉంటారు. తట్టుకొని కొంతవరకు చదువుకొని ఇంక నా వల్ల కాదు ఈ చదువు అని చెప్పి వాడు చదువు మానుకునే దాకా చేస్తారు. వాడంతటా వాడు చదువు మానుకునే దాకా అందరు కలిసి చేస్తారు. సరే, ఈ బంధువులు పిల్లకాయలు ఏడుస్తుండలే, ఇరుగు పొరుగు వాళ్ళు మనోళ్ళు అని చెప్పి వాళ్ళ అమ్మ ఏం చేస్తుంటే తన కొడుకుతో పాటు ఈ పక్కన పిల్లకాయలను కూడా దగ్గరికి తీసి వాళ్ళకి కావాల్సినవి ఇస్తుంటుంది. అయినా వాళ్ళ అసూయ రగిలిపోతుంది. మేమేమో ఒక ముగ్గురు సంతానము, ఏమకేమో ఒకటే కొడుకు, అటు చూస్తే తాతనేమ దగ్గర ఆస్తి వస్తే, ఇటు చూస్తే పుట్టింట్లో ఉంటుంది అని ఒకటేమైన ఏడుపు, గోల్ చేసి ఆఖరికి ఈ తల్లి కొడుకుని ఎడదీయాలని చెప్పి తల్లి కొడుకు వివాహం చేయడం జరిగింది. ఇంక వివాహం చేసిన తర్వాత ఆ బిడ్డ పరిస్థితి ఏమైంది,
ఇంకా అక్కడ ఉండేదానికి అవకాశం లేదుగా. ఇంకా చిన్నగా వాడు అటు కొట్టుకొని ఇటు కొట్టుకొని చిన్నగా మళ్ళీ వాళ్ళ తాత నాయనమ్మ దగ్గరికి, అంటే వాళ్ళ తండ్రి గారి ఊరికి వచ్చి అక్కడ తాత నాయనమ్మ దగ్గర పొలం పనులు చేసుకుంటూ, ఏదో ఉన్న పనులు చేసుకుంటూ, ఒక పెద్ద కుటుంబం అది. వాళ్ళు చేసే వృత్తుల్లో పని నేర్చుకుంటూ, వాళ్ళ బాబాయిలతో దగ్గర వేసి పని నేర్చుకుంటూ గౌరవంగా బతకాలని చూస్తాడు. అక్కడ వాళ్ళు మటుకుండా ఊరుకుంటారా? ఈడు ఒక్కడు వీళ్ళ నాన్న చనిపోయాడు, ఈడొక్కడికి ఇక్కడ మా మా ఇక్కడ వచ్చి ఉన్నాడు, వీడికి ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి అక్కడ చిన్నాన్నలు వాళ్ళు టార్చర్ పెట్టడం మొదలు పెడతారు. అంటే వర్క్ చేయించుకోవటం, విపరీతంగా చేసుకోవడం, డబ్బులు ఇవ్వకపోవడం, ఖర్చులు కూడా అట్లా ఇటు పొలం పని అన్నీ, ఇంటికాడ పొలం పని, బయటకు పోయి బయట పనులు ఇష్టం వచ్చినట్టు చేయించుకునేవాళ్ళు. కానీ వాడు ఏం చేస్తాడు? ఆత్మాభిమానం చంపుకోలేక, తన కన్న తల్లి దగ్గర పోయి ఉండలేక, అంటే అక్కడ ఉండడానికి ఛాన్స్ లేదు కదా. ఇలా అసూయ పడుతూ అసూయ పడుతూ అసూయ పడుతూ ఇక్కడ గందరగోళం పడిస్తారు. ఆఖరికి కొంతకాలానికి వాళ్ళ నానమ్మ కాలం చేసింది. నానమ్మ కాలం చేసిన తర్వాత ఇంక ఈ పిల్లవాడికి ఈ లోపల పెళ్ళి అయింది. పెద్దవాడు అయిపోతారు, ఎక్కువ వయసు అయింది, పెళ్ళి అయింది. పిల్లనిచ్చిన అత్తమామ ఏం చేస్తారు? ఏడికి ఏ దిక్కు లేకుండా పిల్లనివ్వడం గొప్ప మనము అని ఆస్తిని చూసే ఇస్తారు. ఆస్తిని చూసే పిల్లనిస్తారు. ఇక్కడ ఇట్లాంటి మంచి అవకాశం దొరికింది, వీడికి కట్నకానికి వెళ్ళిపోయినట్టయినా మా అమ్మాయిని చేసుకుంటారని చెప్పి వాళ్ళు కూడా ఏమీ ఇవ్వకుండా ఆ పెళ్లి ఖర్చులు మంచి చెడ్డ మొత్తం దొరికింది అవకాశం అని ఏదో కాస్త కోస్త ఇచ్చి, అంటే 20 రూపాయలు ఖర్చు అయితే 5 రూపాయలు ఇచ్చి ఆ పెళ్లి ఖర్చుల కింద మించి మా సంబంధం నుంచి వాళ్ళ కూతురునిచ్చి దులిపేసుకుంటారు. ఇక్కడ ఇతని అదృష్టం ఏంటంటే అవతల చేసుకున్న అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకి సంతానం ఎక్కువ. సంతానం ఎక్కువైతే చిన్నప్పుడే ఆ అమ్మాయికి ఆరోగ్యం బాగాలేకపోతే, ఆ రోజుల్లో ఆడపిల్ల పుడితే పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే ఆడపిల్ల కదా సస్తే సచ్చింది ఐదే పిల్ల పడేయమనే వాళ్ళంట. ఆ పుట్టిన అమ్మాయికి ఆరోగ్యం బాగాలేకపోతే వాళ్ళ ఆ అమ్మాయిల నాయనమ్మ దెబ్బలో పడేయండి అని చెప్తే, ఆ అమ్మాయిల అమ్మమ్మ తాతకి ఒకటే కూతురు కాబట్టి ఈ పెద్ద మనవరాల్ని, అంటే ఫస్ట్ పుట్టిన సంతానాన్ని మేము దాక్కుంటామని అని చెప్పి వాళ్ళు ఆ రోజుల్లో ఈ అబ్బాయికి తాత నాయనమ్మ ఎలా ఆశ్రయించారో ఆ అమ్మాయికి అమ్మమ్మ తాత ఆశ్రయించి 12 సంవత్సరాల దాకా 11, 12 సంవత్సరాల దాకా పెద్ద చేసి, ఇంక మీ కూతురు పెద్ద యుక్త వయసుకు వచ్చింది, ఇంక మాకెందుకు వచ్చింది, మీ ఇంటికాడికి తీసుకుపోమని చెప్తారు. తీసుకుపోమని చెబితే 11 సంవత్సరాల వయసు ఆ చిన్న పాప చేత వాళ్ళు 12 సంవత్సరాలు ఊర్లో పొలం పనులకి అవి తీసుకొని పనులు అవి చేర్చుకొని ఆ తిండి పెట్టడం జరుగుతుంది ఆ పాపకి. అటు చూస్తే ఆ అమ్మాయి జీవితం అట్టాగే ఉంది. అంటే అందరూ నా అనాథ అనమాట, జాతకాలు అవి. ఎటు చూస్తే ఈ తండ్రి లేక ఇతనికి జీవితం ఇలా అయిపోయింది అసూయతో. ఇంకా సరే, ఇంకా ఆయమ్మని కూడా వదిలించుకోవాలి, సంతానం ఆడ సంతానం ఎక్కువ ఉంది నాకని చెప్పి వాళ్ళ నాన్నగారు చేస్తాడు. దొరికింది అవకాశం అని చెప్పి ఈ తండ్రి లేని పిల్లవాడికి ఆ అమ్మాయిని ఇచ్చేస్తారు. ఇతనికి వేరే గత్యంతరం లేక ఒక పక్క చూస్తే తల్లి వేరే వ్యవహారం చేసుకొని ఉంది, ఇటు చూస్తే తాత నాయమ్మ దగ్గర ఉంటే నా బాధ్యత ఎవరు తీసుకుంటారు, సరే ఈ బంధువుల అమ్మాయి కాబట్టి అని చెప్పి చేసుకుంటాడు. ఇటు చూస్తే ఇంక అక్కడి నుంచి అంతగా అత్తమామ సపోర్ట్ కూడా లేదు. ఇక్కడి నుంచి అప్పటి నుంచి ఇంకా అసూయ పనులు పెరిగారు. అప్పుడు దాకా అటు ఈ అబ్బాయి వాళ్ళ అమ్మ తరఫు వాళ్ళు అసూయ పడ్డారు. స్కూల్కి పోతే అగ్రకులాల వాళ్ళు బాగా చదువుకుంటారు, గొడవలు జరిగి చదువు ఆగిపోయే పరిస్థితి వచ్చింది. రోజు కొట్లాట్లు గొడవలు జరిగి, అంటే కావాలని అసూయ ఎలా పుస్తారన్నమాట. ఎందుకంటే ఈ రూపానికి బాగా నీట్గా ఉంటాడు, నీట్గా బట్టలు వేసుకుంటాడు, నీట్గా ఉంటాడు. ఇక్కడ ఈ అసూయతో రగిలి 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 వాడి జీవితం ఆఖరికి పెళ్ళైన తర్వాత, పెళ్ళైన 3 నెలలకే తాత నాయనమ్మ తల్లి సపోర్ట్ లేదు, తండ్రి చనిపోయాడు, తల్లి సపోర్ట్ లేదు. అటు చూస్తే ఇతను చేసుకున్న అమ్మాయికి పుట్టింటి దగ్గర సపోర్ట్ లేదు. వాళ్ళు పిల్ల చేసి వదిలించుకున్నారు. ఇంకా తాత నాయనమ్మ కొన్ని నెలలు పోయిన తర్వాత పెళ్ళి అయిన తర్వాత వేరు పెట్టేస్తారు. వాళ్ళిద్దరు వయసు చిన్న వయసే, ఆ అబ్బాయి వయసు కానీ ఆ అబ్బాయి భార్య వయసు కానీ. ఈ చిన్న వయసు అయితే ఇంకా అక్కడి నుంచి వాళ్ళు అక్కడ మిగతా ఉంటారు కదా పిన్నులు, వాళ్ళు వీళ్ళు బాబాయిలు, వీళ్ళు ఉమ్మడి కుటుంబం, పెద్ద కుటుంబం కాబట్టి ఇంకా ఏదన్నా తండ్రి లేని పిల్లవాడే కాబట్టి వాళ్ళకి పెళ్ళిళ్ళే, వాళ్ళ పిల్లలు పుట్టిన తర్వాత ఈ తాత నాయనమ్మ కూడా వీడి మీద అనేది అభిమానం తగ్గిపోయి వీడు మనకి పని చేయడానికి ఉపయోగించే ఒక పార్లర్ లెక్క అనుకుంటారు. వాళ్ళు చేసినానికి కొంచెం అభిమానం ఉన్నప్పుడు కూడా ఎక్కువ ఈ పిల్లవాడు ఇతని చేత కష్టపడుతుంటారు అనమాట. పొలం పని చేయించుకోవడము, ఆ తర్వాత వచ్చేసి షాపుల కాడ పని చేయించుకోవడము. అయినా కూడా మా పని అన్నట్టుగా పాలేరు పని అయినా మా ఇంటి పని కదా అన్నట్టుగా ఆ అబ్బాయి ఎంతో కష్టపడి చేస్తుంటారు. ఇంకా ఇక్కడ తండ్రి తరఫున బంధువులు దాయాదులు అంటే వాళ్ళకు కూడా అసూయ కలిగింది. వీడు రేపు మళ్ళీ వాళ్ళ అమ్మ దగ్గర రేపు వాడికి ఆస్తి వస్తుంది, ఇక్కడ మన దగ్గర ఆస్తి వస్తుంది అని చెప్పి వీళ్ళు అసూయతో రగిలిపోతూ ఉండేవాళ్ళు. సరే వీళ్ళు రగిలిపోతున్నారు కదంటే అతను వాళ్ళ బాబాయిలకి కష్టం వరకు చేసేవాడు. వాళ్ళ బాబాయిలకి ఏదైనా డబ్బులు అవసరమైన మంచి అని చెడ్డైనా కొంచెం సర్దుకుంటూ పని చేసేవాడు. ఎందుకంటే వాళ్ళ అమ్మ దగ్గర ఎప్పుడైనా ఖర్చులకు వాళ్ళ అమ్మ డబ్బులు ఇస్తే, అంటే కొడుకు దూరం అయిపోతాడు కదని చెప్పి ఆమె ఎప్పుడైనా కాసిన కొంచెం డబ్బులు ఇస్తే ఆ డబ్బులు వెలిగిస్తే ఊరక చేసి పెట్టేవాడు అనమాట పని అంతా. కొంతకాలానికి వాళ్ళ తాతయ్య నాయనమ్మ చనిపోతే తాతయ్య కూడా వయసు పెరిగిపోయి వాళ్ళ కొడుకులతో పాటు ఇతరు కూడా
కొంత భాగం ఇస్తాడు. మెయిన్ స్థలాలు కొడుకులకి ఇచ్చి అక్కడ దూరంగా ఇసిరేసినట్టుగా మనవడికి ఒక కొంత పొలాన్ని ఇస్తాడు. అది చూసినటువంటి తల్లి తరఫు వాళ్ళకి ఇంకా కడుపులో మండిపోయింది. పిల్లల్నిచ్చిన మా అత్తమామకి, బావమరిదలకి, వాళ్ళ 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 అమ్మాయి తరఫు వాళ్ళందరికీ కూడా కడుపులో మండిపోయింది. అబ్బా! వీడికి ఆస్తి వచ్చిందని. అంటే వీడికి ఆస్తి రావడం ఎవరికి నచ్చల. అసూయ అనమాట. అంటే ఏందంటే వీడు చిన్నప్పటి నుంచి ఈ గొడవల వల్ల పెంకితనంగా తయారయ్యి ఎవరితో కలవడనమాట. ఎందుకు కలిసిన కాంచి ఇట్టాడు గొడవలు వస్తే కలవడు. ఈడెంత దూరం అయిపోతాడు, వీడి మీద అసూయతో రగిలిపోతూ ఉండేవాళ్ళు. ఆ రగిలిపోయి ఒక రోజుకి ఇటు పక్క వాళ్ళ చిన్నాన్నోళ్ళు అందరూ ఆస్తి అంతా అమ్మేసుకుంటారు. మంచి సెంట్రల్ స్థలమే. ఇంక ఇతను ఒక్కటే స్థలం ఉంటే ఆ చిన్నాన్నోళ్ళ ఆస్తి అంతా అమ్ముకుంటే అక్కడ మేనత్త భర్త వీళ్ళు మెయిన్ రోల్ పోషించి, అక్కడ మేనమామ ఎలాగో పుట్టిన అమ్మమ్మ తాత ఇంటికాడ ఇక్కడ మేనత్త భర్త మెయిన్ రోల్ పోషించి వాడు ఆస్తి అమ్ముకునేదాకా వాడిని భయపెడతారు. మీ బాబాయ్కి అందరూ అమ్ముకున్నారు, అది వాళ్ళు అమ్మేసుకుంటారనో వీళ్ళు అమ్మేసుకుంటారనో, ఇంకా వాడు పొలం పండించుకోనియకుండా అందరు కలిసి గందరగోళం పెట్టిస్తే ఒక్కడే ఏం పోరాటం చేస్తాడు అభిమన్యులాగా. భయపడి విలువైన ఆస్తిని కూటికి నెలకి అమ్మేసుకుంటాడు. అంతటితో వాళ్ళ కళ్ళు మంటలు చల్లారినయ్య. ఇంతలోకి ఈ పిల్లవాడు వాళ్ళ బాబాయ్కి ఆరోగ్యం బాగాలేకపోతే వీళ్ళందరూ మంచితనంగా పిలిచి, ఇప్పుడు నువ్వు చూపించే నీ పొలం అమ్ముకుని డబ్బులు ఉన్నాయి కదా, మనందరం కలిసి చూపిద్దామని చెప్పి ఒక కుట్ర బండిని ఈ అబ్బాయిని వాళ్ళ బాబాయ్ బాధ్యత ఈ అబ్బాయిని ఎత్తున పెట్టి హాస్పిటల్ పంపిస్తారు. అది పెద్ద జబ్బు. జబ్బు అంటే బతికేది కాదు, చాలా క్రిటికల్. ఓయమ్మ సెంటిమెంట్కి పోయి సరే ఆ పిల్లవాడు ఏమనుకుంటా అంటే మా నాన్న చనిపోతే నాకు ఇన్ని అవమానాలు వచ్చినాయి కదా, వాళ్ళ పిల్లలు కూడా చిన్నపిల్లలే కదా, మా బాబాయ్కి ఏదైనా అయితే వాళ్ళ పిల్లలు కూడా అలాగే అవమానపడతాడు, మానవత్వంతో ఎట్లా డబ్బులు వచ్చినాయని చెప్పి ఆ డబ్బులు తీసుకుపోయి అందరూ కలిసి చేపిస్తామంటే తీసుకుపోతాడు. తీసుకుపోయిన తర్వాత ఇంకా మిగతా వాళ్ళు వాళ్ళ బాబాయ్ వాళ్ళ నాన్న తమ్ముడు, పెద్ద తమ్ముడు కానీ చిన్న తమ్ముడికి బాగుండదు, వాళ్ళ చెల్లెలు కానీ వీళ్ళందరూ కుట్రబడిని ముందుకు పంపించి పక్కకు తప్పుకుంటారు. ఎందుకంటే వీడి దగ్గర డబ్బులు ఉన్నాయి కదా. వీళ్ళు వాళ్ళ పెద్దమ్మ కొడుకు పుష్ చేస్తాడు ఇది అబ్బాయిని. ఏమని పుష్ చేస్తాడు, నేను 10,000 20,000 డబ్బులు అయితే తీసుకుపోయి చూపించు మనకు పని నేర్పిన గురివే కదా అని. సరే వీళ్ళంతా మంచిగా చెప్తున్నారు కదా అని చెప్పి వాళ్ళు పుష్ చేసి వదిలేస్తే నెత్తిని బరువు పెట్టుకున్న వాడు ఇంకా హాస్పిటల్కి పోయిన తర్వాత ఎవరు రారు, పట్టించుకోకుండా వదిలేస్తారు. ఇంకా చిన్నగా ఎట్టొకట్ట అక్కడి నుంచి డబ్బులు ఖర్చు పెట్టి వీళ్ళ పిల్లల నోటిగా డబ్బులు ఖర్చు పెట్టి ఇంటికాడ భార్యతో గొడవ పడతా, అటు పక్కేమో ఇతనికి ఎవరు చెప్పుకోవడానికి ఎవరున్నారు, ఇంకా భార్య గొడవ పడుతున్నా కానీ భార్య నడిచి ఇంకా ఒప్పుకున్న బాధ్యతను పూర్తి చేసి బాబాయ్ని హాస్పిటల్ అని తీసుకొస్తారు చూపించుకొని. ఏమన్నా మంచివాడే అప్పుడు కూడా డబ్బులు ఖర్చు పెట్టి ఆ పొలం డబ్బులు ఖర్చు పెట్టించారా? మంచివాడు ఏమన్నా అయ్యాడా? వాళ్ళకే మంచివాడు కాదు. ఎప్పుడైతే ఆయనకి చూపించుకొని తీసుకొస్తాడో వాళ్ళు వీళ్ళందరూ ఏకమవుతారు. పెద్ద బాబాయ్, చిన్న బాబాయ్, ఆరోగ్యం బాగలేని బాబాయ్, ఆరోగ్యం బాగున్న బాబాయ్, మేనత్త వీళ్ళందరూ ఒకటే అయిపోతారు. అప్పుడు మళ్ళీ ఈయన పక్కన నెట్టేస్తారు. ఇంకేం చేస్తాడు, ఈడు ఆవేశంతో కోపెద్రుడై ఊగిపోతాడు. వీడు ఊగిపోయితే చూసే జనాలకి ఏమైంది, వాడు చూడు జనాలు పెద్ద చిన్న లెక్కలేమని ఎట్టతెడుతున్నాడు అని చెప్పి మళ్ళీ వీడినే ఎదవం చేస్తారు. వీడు సొమ్ము బాగొట్టుకొని ఒక ప్రాణాన్ని కాపాడి ఇంత మంచితనానికి పోయినా మళ్ళీ వీడే ఎదవవుతాడు. చూశారు కదా, అసూయ అంటే ఒక్క కొడుకుగా పుట్టడం, బాల్యంలో తండ్రి చనిపోవడం వాడి చేసిన తప్పు. ఇంకా అంతటితో ఈ స్టోరీ ఆగల. ఇంకా తర్వాత ఈ అసలు జనాలంటేనే ఇబ్బంది విరక్తి కలిగి ఇంకా వాళ్ళ బాబాయిలతో వాళ్ళ మేనత్తలతో వాళ్ళ దాయాదులైన ఎవరున్నారు వాళ్ళందరినీ కట్ చేసుకొని అదే ఊళ్ళో స్వతంత్రంగా జీవించడం మొదలు పెడతాడు. అక్కడి నుంచి మొదలుపెట్టిన తర్వాత ఎక్కడికి పోయినా వీడి రూపమే వీడి శాపం. అంటే నా రూపం కాదు, ఆ అబ్బాయి రూపమే అతని శాపం అన్నమాట. సరే ఇంకెవరితో కాకుండా ఇంకందరితో మాట్లాడుతుంటే మన పిల్లల జీవితాలు నాశనం అయిపోతేనే కష్టపడి పిల్లల్ని చదివించుకుంటూ ఉంటాడు. చదివించుకుంటామంటే కొంతకాలానికి వాళ్ళ అమ్మ, ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ భర్త చనిపోయి ఇంకా ఆమెకి ఏ దారి లేక చిన్నగా కొడుకు దారి పెట్టితే ఆ తల్లిని బిడ్డని ఎడదీసాము అని ఆనందపడ్డ ఆమె తరఫు వాళ్ళు, అంటే వాళ్ళ అక్కగారు కావచ్చు, వాళ్ళ అక్కగారి పిల్లకాయలు కావచ్చు, ఇది కథే చెప్తున్నా, అసూయ గురించి చెప్తున్నాను అనమాట. ఆనందపడ్డ వాళ్ళ పిల్లలు వాళ్ళ కడుపులో మంట మొదలైంది. ఇంకా వాళ్ళ అక్క ఏముంది, ఈ పిల్లవాడు వాళ్ళ పెదమ్మ, ఇంకా నువ్వు నీ కొడుకు గెలిచిపోయారు, ఇంకా మాతో నీకు అవసరం నుంచి కడుపులో విషయం ఎల్లగెక్కింది. అంటే ఇప్పుడు మనకు బ్యాడ్ కామెంట్ పెడుతున్నాం చూడు, మనం ఎంత చెప్పినా వాళ్ళు కామెంట్ పెడతా ఉంటారు, అలాగే వాళ్ళ అసూయ ఎల్లగెక్కారు. ఇంకా ఏమో వాళ్ళ అక్క పిల్లల్ని బ్యాలెన్స్ చేయడం కోసం కొడుకునే ఎందుకు పనికిరాను మళ్ళీ కొడుకుతో మంచి మళ్ళా కొడుకు పనికిరాడు, నా కొడుకు పనికిరాడు, నా కొడుకు చేతగాడు, నా కోడలు ఎవరు మాటిందని వాళ్ళకి తాళం కొడతా ఉంటే ఇంకా వాళ్ళకి ఇంకా చులకన అయిపోయింది. ఎవరు చులకన అయిపోయాడు, ఈ అబ్బాయి తన కొడుకునే చులకన చేసుకుంది. ఆమె చనిపోయేదాకా ఇలాగా కొడుకు కుటుంబాన్ని చులకన చేస్తూ వచ్చింది. పద్మవ్యూహంలో అభిమన్యుడు మాదిరిగా ఇతనికి
అన్ని తెలివితేటలున్న ఈ బలహీనత, అసూయ పరులతో బాధ. సరే ఈ గొడవ ఇలా ఉంటే చిన్నగా పిల్లల్ని ఎట్టొక్కటే పిల్లల్ని చదివించాలని పిల్లల్ని చదివిస్తామంటే వాళ్ళ అమ్మగారు ఎవరితో కలవకపోతే నువ్వు ఎందుకు పనికిరావని వాళ్ళ అత్తగారితో వాళ్ళతో కలవమంటే కలిస్తే పోయినప్పుడల్లా వాళ్ళ పిల్లల్ని అవమానించడం, వాడి భార్యను అవమానించడం, చేతగానోడు నువ్వు అంటాం. అంటే వీడి తిండి ఈడే తింటున్నాడు. ఏమో ఈ పిల్లవాడి అమ్మ రెండవ భర్త చనిపోగానే కొడుకుతో కలవడం వచ్చిన దోషం అనమాట. ఇంకా అక్కడి నుంచి ఇంకా వీళ్ళ అమ్మ సర్దుతుంది లేడి కానీ. ఇంకా వాళ్ళ అమ్మ అప్పటికి వాడి కొడుకుతో పాటు వాళ్ళ అక్క పిల్లల్ని మిగతా వాళ్ళందరూ కూడా సర్దేది. ఆ చుట్టుపక్కల ఉన్న బంధువులకు కూడా చాలా వరకు హెల్ప్ చేసేది. చాలామందికి డబ్బులు అప్పులిచ్చి వాళ్ళు కూడా కొట్టారు. కొడుకు ఖర్చు పెట్టిన దానికన్నా ఇతరులకు ఎక్కువ ఖర్చు పెట్టింది. అదంతా కానరాదు కదా ఎవరికి, అదంతా ఎవరికి తెలియదు కదా. కొడుకు ఖర్చు పెట్టిన దానికన్నా ఇతరులకు ఎక్కువ ఖర్చు పెట్టింది. అది ఎవరికి తెలియదు. కొడుకు ఎక్కడో దూరంగా ఉంటాడు. ఆ కొడుకు సరే ఆమె ఇష్టం, ఆమె సంపాదన మనకెందుకు, నా బతుకు నేను బతుకుతున్నా కదా వాడు కష్టపడి బతుకుతాడు. వాడి కష్టాన్ని మొత్తాన్ని కూడా వాడు ఒక చేతగాని కింద ఈ బంధువులందరూ ఈ సమాజం అంతా వాడిని ఒక చేతగాని ఏదో కింద సృష్టించారు. ఈయన ఇంకా ఎవరి దగ్గరికి పోకపోతే ఇంకా కోపద్రికులయ్యారు. ఇంక ఎవడికి దొరకలేదు వీడిని ఎలా దెబ్బ కొట్టాలని ఇంకా అసలు ఎక్కువైపోయింది. అటు పొలం అమ్మించినప్పుడు ఆ డబ్బులు వాళ్ళ బాబాయ్కి బాగలేకపోతే వాళ్ళ బాబాయ్ హాస్పిటల్కి మంచి సెంటిమెంట్ అనే పదంతో వాడిని అక్కడికి ఎగదోలి అక్కడ చాలా డబ్బులు గాజేపించాం. అయినా వీడి పిల్లలు చదివించుకున్నాడు. వీడిని గాలిని చేసి వీళ్ళ పిల్లల్ని కూడా అలాగే చేయాలి అని వాడు మూర్ఖుడే, వాళ్ళ పిల్లలు మూర్ఖుడే, దేనికి పనికిరాడు. సరే ఇవన్నీ పట్టించుకోకుండా కొడుకుని సుమారు చదివిస్తాడు. కష్టాల్లోనే కూతుర్ని కూడా చదివిస్తాడు. ఇంకా అక్కడి నుంచి చక్కటి పిల్లకాయలు వీళ్ళకి పుట్టారు. మా పిల్లలు బాగుంటారు, వీళ్ళ పిల్లకాయలు బాగా అందంగా ఉంటారు, వీళ్ళ పిల్లల్ని ఎవరైనా పెళ్లి చేసుకుంటారు. ఈ అసూయతో అసూయతో అంటే వీడికన్నా ఒకప్పుడు ఆస్తి లేకుండా డబ్బు లేని వాళ్ళందరూ బాగా సంపాదించుకొని పెద్దవాళ్ళు అయిపోతారు. ప్రబలమైన వాళ్ళ కడుపులో మంట దగ్గర ఆస్తిలో డబ్బులు వెళ్ళిపోయారు. వీడు ఇంకెవరితో ఒక తలకాయించుకొని వీడు కష్టమే చేసుకుంటూ ఉన్నాడు. ఉంటే ఇంక అక్కడి నుంచి ఏం చేశారు, వీడి పిల్లలు అందంగా పుట్టారు, మా పిల్లలు అందంగా లేరు. మళ్ళీ ఇదే గోల. వీడికి ఈ రూపంగా ఎక్కడ పుట్టాడు, వీడి పిల్లలు కూడా అందంగా పుట్టారు, మా పిల్లలు అందంగా లేరు, మా పిల్లల్ని ఎవరు చేసుకుంటే మేము బోల్డ్ అంత డబ్బు సంపాదిస్తే కదా అని ఈ పాట మొదలుపెట్టి ఇట్లా పట్టం మొదలుపెట్టాడు. దానికి అతనేం చేస్తాడు, అతను దేవుడు పుట్టించిన రూపము, దానికి అతనేం చేస్తాడు, తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి జీన్స్, తల్లిదండ్రులు బాగుంటారు, తర్వాత ఆ పిల్లల తల్లిదండ్రులు బాగుంటారు, అందువల్ల వాళ్ళు రూపంగా ఉంటారు. ఇంక వీళ్ళకి రూపం కరెక్ట్గా లేదని వాడు ఏం చేస్తాడు, ఈ అసూయ అనమాట. ఇక ఇది ఇలా పక్కన పెడితే, ఈ బంధువులు పోవడంతో పక్కన పెడితే, వీడి షాప్ కాడ కూడా ఈ రూపం నీట్గా ఉండి ఈ పని చేయటము కస్టమర్లకి నచ్చేది కాదు. వీడు ఎప్పుడు నీట్గా ఉంటాడు, మాట కరెక్ట్గా ఉంటాడు, నిజాయితీగా ఉంటాడని చెప్పి ఎప్పటికప్పుడు అక్కడ వర్క్లో కూడా కొంతమంది కస్టమర్లు ఎప్పటికప్పుడు వీడికి పోటీగా కొత్త ఎవరో ఒకటి తీసుకొచ్చి పెడుతున్నాడు. సరే భగవంతుడే ఉండాలే, ఆయన ఆ పోటీలను తట్టుకుంటూ జాగ్రత్తగా ధర్మాన్ని నమ్ముకొని కష్టపడుతూ పోతుంటారు. ఇక్కడ చూస్తే ఇంట్లో పోడు, ఆ దాయాదులు పోడు, బంధువులు పోడు, ఇటు చూస్తే బయట వాళ్ళు పోడు. ఇంకా వీడు సరే గోప్యతగా ఎవరు చెప్పకుండా అట్నే జాగ్రత్తగా వాడికి వచ్చిన పనిని జాగ్రత్తగా చేసుకుంటూ, ఇంకా వాళ్ళ అమ్మ ఇచ్చే డబ్బుల కన్నా వాళ్ళ అమ్మ ఇతను చేసిన అవమానం ఎక్కువ. ఏంటంటే బంధువుల్లో నా కొడుకు చేత కనబడేది. సరే ఇలా జరుగుతూ ఉంటే అతను కొంతకాలానికి పిల్లలు చదువు పూర్తి అయిపోయిన తర్వాత కూతురికి వివాహం చేయాలని అతను అనుకోడు. మంచి ఉద్యోగం వచ్చిన తర్వాత చేద్దాం అనుకుంటాడు. ఈ లోపల వాళ్ళ కన్నదల ద్వారా ఈ బంధువులు అందరూ ఏం చేస్తారంటే ఇంకా మనవరాళ్ళకి పెళ్లి చేయాలని చెప్పి, అంటే వాడు ఈ పెళ్లి టైంలో ఈయన దెబ్బ కొట్టాలని ప్లాన్ అని వాళ్ళ అమ్మను ఉసిగలుపుతారు. కన్న తల్లి కదా, అమ్మ నీకు చెప్తే అర్థం కాదు, నువ్వు ఉన్న స్థితి కరెక్ట్ కాదు, మన జీవితం నా చిన్నతనంలో నా నాన్న చచ్చిపోవడం వల్ల నాకున్న పెద్దలు తాత నాయనమ్మ అమ్మమ్మ అందరూ చనిపోయారు. ఇప్పుడు వీళ్ళు చెప్పే వాళ్ళందరూ కూడా కేర్ తీసుకోరు, నువ్వు నమ్మొద్దంటే కొడుకు నువ్వు అందరిని అట్లా అంటావు అని చెప్పి ఒక పక్క బయట వాళ్ళని ఏంటి ఎదుర్కోగలుగుతున్నావు, వాళ్ళు బయట వాళ్ళు ఎత్తులేని కన్న తల్లి ద్వారా కొట్టారు దెబ్బ. ఇంకా కన్న తల్లి ద్వారా రెచ్చగొట్టి ఆ అమ్మాయికి పెళ్లి చేశారు ఒక తాళతిక్కడి సంబంధం. అది చేయటం, ఆ పెళ్ళి అప్పుడు ఈ తల్లి తరఫు వాళ్ళందరూ రావడం, తండ్రి తరఫు వాళ్ళని పిలవాల, తండ్రి తరఫు వాళ్ళందరూ రావడం, ఆ పెళ్లిలో వికటహాసంగా నవ్వుకోవడం. ఎందుకంటే ముందుగానే తెలుసు వాళ్ళకి ఇది క్యాన్సిల్ అయిపోయింది, ఈడి ఊర్లో కలవడు కాబట్టి ఈయన్ని దెబ్బ కొట్టడానికి సరైన అర్థం దొరికిందని. ఇక్కడ అత్తమామకి ఎందుకు కోపం వచ్చిందంటే మనవరాల్ని వాళ్ళ కొడుకు అడుగుతారు, వయసులో 12 సంవత్సరాల తేడా ఉంటుందని. నాకు ఎప్పుడు అల్లుడుగా ఈ అబ్బాయికి అత్తమామ ఎప్పుడు గౌరవం ఇవ్వలేదు కాబట్టి పిల్లనివ్వడు. ఇవ్వనప్పుడు వాళ్ళు కక్ష కట్టి ఉన్నారు, బావమరిది అత్తమామ కక్ష కట్టారు వాళ్ళు. ఇకపోతే అతను మరదళ్ళకి ఎందుకు కక్ష అంటే మా అక్క బాగా బతుకుతుంది, మా అక్క వాళ్ళ అత్త సపోర్ట్ ఉంది మా అక్కకి, వాటి చూస్తే వాళ్ళ అత్త తాతనాయనమ్మ అబ్బాయికి వచ్చింది అని వాళ్ళ చెల్లెలకి, ఈ అమ్మాయి చెల్లెలకి కడుపులోమంట. వీళ్ళందరినీ కూడా వాళ్ళ తల్లిదండ్రులు బాగా చూస్తారు, ఇతని భార్యను బట్టి సరిగ్గా చూడరు. అయినా కూడా ఇతను పౌరుషంగా వాళ్ళ పుట్టింటికి పెద్దగా పానీయుడు.
సాక్కుంటూ ఉంటాడు. అది కూడా వాళ్ళకి నచ్చదు. ఎందుకంటే సమాజానికి మనం లొంగిపోవాలండి. మనం లొంగిపోవాలి, బంధువులు లొంగిపోవాలి. వాళ్ళ ముందు రూపవంతుడైన నరుడి దృష్టికి నల్లరాయి కూడా కలిగింది కదా! పచ్చని కుటుంబం కూడా ఆ దృష్టికి వాళ్ళ యొక్క అసూయ జ్వాలకి రగిలిపోద్ది. సరే అమ్మాయి మ్యారేజ్ అయిపోయింది. అది పెటాకులైపోద్ది. అందరూ బంధువులందరూ ఆనందపడతారు. మిమ్మల్ని అందరిని పిలిచాను కదా! దీనికి ఏదో పరిష్కారం చేయమని అతను అంటాడు. మా వల్ల కాదు. మీ కర్మ మీరే అంటారు. సరే మీరెవరు చేయలేదు కాబట్టి మా మా పరిష్కారం మేమే చేసుకుంటాం. అతను వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు గట్టిగా నిర్ణయంగా స్ట్రాంగ్‌గా నిలబడి వాళ్ళ బాధను వాళ్ళే తట్టుకొని నిలబడి కొన్ని రోజులకి అట్లా సమస్యను పరిష్కారం చేసుకుంటారు. ఆ సమస్యను పరిష్కారం అయిన తర్వాత అసలు కథ మొదలైంది ఇప్పుడు. తర్వాత మళ్ళీ వాడికి కరోనా వచ్చింది. సమస్య పరిష్కారం కాకముందే చచ్చిపోతానుకున్నాడు. బాగా బతికాడు. ఏది ఇతను ఎవరు హీరో, ఈ కథలో హీరో. కరోనా వచ్చినా పిల్ల పెళ్లి చేసి దెబ్బతినిపోయాడు. వాడి కరోనా వచ్చినా బాగా చచ్చిపోవాలా. కొడుకు పెద్ద చదువు చదివించాడు. వాడికి ఉద్యోగం వచ్చింది. అదొక కడుపునమాట. ఇప్పుడు ఇంకా కొడుకు పెళ్లి చేయలేదే, కూతురిది విడాకులు అయిపోతే మళ్ళీ పెళ్లి చేయలేదే. ఇది ఈ విధంగా అతని వెంట పట్టడం మొదలుపెట్టింది సమాజం. ఇది ఇలా జరిగే సందర్భంలో అతని తల్లి చనిపోయింది. చనిపోయిన తల్లి చనిపోయింది. ఈడట చేస్తాడు లోపల. ఆ తర్వాత ఇతను భార్య తరఫు చెల్లెళ్ళకి తమ్ముళ్ళకి వీళ్ళందరూ కడుపులో మండింది. ఈ తల్లి చనిపోయింది. తల్లి పోతా వీడికి ఇల్లు ఇచ్చింది. ఆ ఇల్లు ఇచ్చింది. ఇంకా ఏమి అని చెప్పి అదొక కడుపులో మంట. మా అత్తాలు మాకేమీ లేదే, నీకు మీ అత్త ఇల్లు ఇచ్చింది అని చెప్పి ఈ ఈ హీరో భార్యని తరఫు వాళ్ళు ఇలా అక్క చెల్లెళ్ళు ఇలా అసూయపడతారు. దానికి ఆయమ్మ ఏం చేసి చేయలేదు కదా. అంటే వీళ్ళకి ఈ ఆస్తులు కూడా భాగం ఇవ్వాలి. వాళ్ళవి మటుకు డబ్బులు దాచిపెట్టుకుంటారు. వాళ్ళదైతే కష్టం మాది, వేరే వాళ్ళైతే అది మీకు ఉత్తరంగా వచ్చింది. ఇది సామెత. అంటే తను చేస్తే సంసారం, వేరే వాళ్ళు చేస్తే అదేది అంటారు కదా, అలాంటి పరిస్థితి అనమాట. ఇట్లా వాళ్ళందరూ కూడా ఇలా అంటపడ్డారు. వీళ్ళకి తల్లి సపోర్ట్ లేదు. కుళ్ళుకున్నారు. మీకేం మీ అమ్మ ఉంది, మీ అత్త ఉంది అన్నారు. తల్లి పోయింది. తాత నాయనమ్మ ఉన్నంతకాలం తాత నాయనమ్మ ఉన్నారు, వాళ్ళు పోయారు. ఆఖరికి వాళ్ళ బాబాయిలు కూడా కాలం చేశారు. ఎవరు లేదు. కుటుంబం వంశం అంతా చిల్లాపల్లా అయిపోయారు. ఇంకా లాస్ట్కి ఎన్ని అయిపోయిన తర్వాత ఇక్కడ పనిచ్చేవాళ్ళు వీళ్ళు ఊరుకుంటారా? వీళ్ళు కూడా ఇన్ని దెబ్బలు తగిలినా వీళ్ళకి కూడా ఇదే. ఎందుకంటే వీళ్ళు లొంగడు. చక్కగా పెరిగే చెట్టుని కొట్టాలనిపిస్తుంది. అది అడవిలో గుంపులో లేకుండా చక్కగా ఎడారిలో ఉందనుకో, ఎడారిలో ఉన్న చెట్టు వైపు అందరు కళ్ళు పడిద్ది. ఎడారిలో ఉన్న చెట్టు చక్కగా పెరిగింది. అందరి కళ్ళు దానిపైన పడి ఎన్నిసార్లు నరికినా ఇది మళ్ళీ పిలకేసుకొని పెరుగుతుంది. ఏళ్ళుతో బీగదామంటే ఏరు బలంగా ఉంది. ఆ శక్తి దైవశక్తి. అది వీళ్ళ వల్ల కావటంలా ఇంక అసూయతో ఇట్లా గందరగోళం పట్టిస్తున్నారు. ఆఖరికి ఇక దానికి ఏ మార్గం లేక సోషల్ మీడియాలోకి వచ్చారు. అక్కడ ఊరుకున్నారా? అక్కడ వీడికి తప్పిడి పెట్టడం మొదలుపెట్టారు. కుటుంబం మీద వీడియోలు పెట్టి అసహ్యంగా గందరగోళంగా గందరగోళం పట్టించారు. మానసికంగా చచ్చిపోయేటట్టు చేద్దాం చేశారు. ఇంకెట్టా చచ్చిపోయి మనం సాధించేది ఏముందిలే, పోయిన పరువు పోయింది, అయిందని వాడు ఎట్టా కూడా బతుకుతూ వాడు బతకడానికి ఏదో వాడు తంటాలు వాడు పడుతున్నాడు. పడుతుంటే ఇక్కడ ఈ బంధువులు వస్తున్నారో, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు వస్తున్నారో, లేకపోతే అమ్మాయి తరఫు వాళ్ళు పెళ్లి చేసుకున్న వాళ్ళు అత్తమామ ఏదైనా కూతురు పెళ్లి చేశారు కదా, వాళ్ళ తరఫు వాళ్ళు అసూయతో రగిలిపోతున్నారు. ఎవరు రగిలిపోతున్నారో తెలియదు. కానీ వాడు ఎట్టా బతికినా తప్పు అనే కాడికి వచ్చింది. ఆఖరికి వాడు చేసే పని పోయింది. పని చేస్తుంటే నీకేమీ అన్నారు. ఆ పని పోయిన తర్వాత ఇప్పుడు ఎలా బతుకుతూ ఉంటారు? ఆ పిల్లల వల్ల బతుకుతున్నావు అంటారు. మొన్నటిదాకా తల్లి మీద బతికామంటారు. అంతకుముందు తాత నాయనమ్మ మీద అంటారు. ఇంకా వీడు చేసిన కష్టం అంతా నిరుపయోగం, వ్యర్థం. నేను తెలియకడుగుతాను, వారసత్వం ఆస్తులు లోకులకు రాసిస్తారా? పిల్లలకే గదిచ్చేది. ఇప్పుడు మనం ఎవరైనా సంపాదించిన ఆస్తులు మన పిల్లలకే గదిచ్చేది. ఎవరికి ఇస్తాం? తల్లి ఆస్తి కొడుకు రాక, తాత నాయనమ్మ వారసత్వంగా తండ్రి తరఫు ఆస్తి వారసత్వంగా రాక ఎలా వస్తుంది? ఎవరికి వస్తుంది? ఒక అవకాశం ఉంటే వాళ్ళు అమ్మేసుకునేవాళ్ళు కదా. వారసత్వంగా వచ్చింది, ధర్మబద్ధంగా వచ్చింది, వస్తుంది. దానికి ఏడిస్తే ఎట్ట వస్తుంది అದ್ರ మీద? వీళ్ళ ఉద్దేశం ఏంటంటే వీళ్ళందరూ ఇప్పుడు ఇతని మీద పడిసి ఏడిసే వాళ్ళందరూ కూడా అసూయతో వాళ్ళందరూ బాగానే ఉండాలి. ఇతను ఏమనుకుంటా అంటే వీళ్ళు నన్ను ఎమ్మడ పడుతున్నారు కాబట్టి వీళ్ళందరూ బాగుండాలని కోరుకుంటాడు. ఇతను కూడా వీళ్ళందరూ చాలామంది దగ్గరికి తీశాడు. అతనితో పాటు పని నేర్పించాడు, అతనితో పాటు ఖర్చు పెట్టాడు. ఏడవకుండా ఉండాలి వాళ్ళ అమ్మ దగ్గరికి తీసింది. కానీ వాళ్ళ అసూయ జ్వాలలు ఇంకా ఎక్కువైపోయినాయి. దీని అంతటి కారణం ఏంటంటావు? మనం అందంగా కనపడినా, రూపంగా కనపడినా, మంచి బట్టలు వేసుకున్నా కూడా నరుడు దృష్టికి నల్లరాయైనా పగిలిద్ది. ఎందుకంటే మనిషికి తీరు తత్వం ఏంటంటే ఎదుటివాడి విషయాన్ని గెలగాలి. ఎందుకంటే వాడు నీట్గా, అందంగా, చక్కగా వాడి కుటుంబం ఉంది. ఎన్ని దెబ్బలు తగిలినా ఆ రూపం అట్నే ఉంది. వాళ్ళ రూపం చెక్కు చెదరలే. వాళ్ళు నవ్వుతున్నారు. నవ్వకూడదు. ఈ గుడ్ల గుబులు పిశాచులకి ఏంటంటే వాళ్ళకి డబ్బు ఉంటుంది, ఆస్తి ఉంటుంది, అన్నీ ఉంటుంది. కానీ
వాళ్ళ దగ్గర లేదే ఎదుటివాడిలో ఉన్నది. వాడి దగ్గర ఆస్తి లేదు, డబ్బు లేదు, అన్నీ లేవు. ఏది లేకపోయినా ఆ రూపం కూడా ఉండకూడదంట. అది ఎట్ట చేస్తారు? అది భగవంతుడు వరం. ఒక కుటుంబం, ఒక వంశం. కొంతమంది బాగా రూపంగా పుడతారు, కొంతమంది రూపంగా పుట్టరు. ఇప్పుడు ఈడి దగ్గర ఆస్తి లేదని ఏడవలేదు కదా! ఈడి ఆస్తి అంతా పోయి వాళ్ళందరూ సంపాదించుకున్నప్పుడు వీడు ఏడవటంలా. ఎందుకంటే ఈళ్ళు బాగుంటే నా జోలికి రారులే అని. అయినా గాని వీడు ఎవరిని పట్టించుకోకపోయినా ఎంటబడి వాడు కుటుంబాన్ని వేధిస్తూ వెంటాడుతూ ఉన్నారు. పిల్లల్ని ప్రయోజకులను చేయలేదంటారు. పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారు. ఈడు హోటల్లో పడి తింటారంటారు. వీడియోలు చేసుకునేవాడు హోటల్లో పడి తినకుండాట్టుంటాడు. అతను సోషల్ మీడియాలో ఉన్నాడు. ఇన్ని రకాలుగా వెంటాడుతున్నారు, ఏడాడుతున్నారు. ఈ కథకు ముగింపు ఎప్పుడో, ఈ అసూయకి జ్వాలలు ఎన్ని రోజులు తగులుతాయో కంటిన్యూ వీడియోలు చూస్తుండండి. ఇది కథే. ఇది పార్ట్ 1. ఈ అసూయ జ్వాలల వల్ల రాబోయే రోజులంటే మళ్ళీ రెండో పార్ట్ ఎప్పుడు పెడతాం తెలియదు కానీ పెడితే దీనికి అనుబంధ వీడియో ఒకటి వస్తుంది, లేకపోతే లేదు. ఇలా ద్వేషంతో పచ్చగా బతకాల్సిన కుటుంబాన్ని ఎప్పటికప్పుడు ఎక్కువచ్చే మొక్క నరికేస్తూ దాని మీద కాస్త యాసిడ్ పోస్తున్నారు. అది పిలకలు పెట్టుకుంటే మళ్ళీ ఎక్కువ వస్తుంది దాని సహసిద్ధ రూపంతో. అది చూసి వాడవలేక గందరగోళం పడుతున్నారు. ఇంకా దీనికి కామెంట్లు మన వీటికి కూడా పెడతారులే బ్యాడ్ కామెంట్లు. నిన్న వీడియోకి బ్యాడ్ కామెంట్ పెట్టారు వాళ్ళు, మళ్ళీ ఈరోజు కూడా పెట్టారు. ఆ భారతీయుడు సినిమాలు అంటారు చూడు, అసూయ ద్వేషం పెంచుకున్న వాళ్ళు ఎప్పటికీ ఎన్నటికి మారరు. ఆ లేకపోతే అసూయలో వాళ్ళే ఒకనాటికి దహనం అయిపోయేదాకా మనం చూసి మనకు లేదని ఏడిస్తే ఒక్కడనే పోయింది, ఎదుటి వాడికి ఉందని ఏడిస్తే 2 కన్ను పోతాయి. ఇది వీడియో యొక్క సారాంశం. చూద్దాం ఈ కథ. ఇది మళ్ళీ చెప్తాను, ఇది నా కథ కాదు, ఇది సమాజంలో జరిగే కథలు ఆధారం చేసుకొని చెప్తాను. ఇది మటుకు నా కథ కాదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ బాబీ.